మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మా అత్తయ్య గారి కోసం ఇదిగో దీన్ని తెచ్చి నెత్తిన పెట్టుకోవాల్సి వచ్చింది. అవకాశం దొరికింది కదా అని ఇది మన నెత్తినెక్కి నాట్యం చేస్తుంది అసలు. అమ్మా, నువ్వు మన ఇంటికి తీసుకొచ్చింది ఈ సింధుని కాదు, ప్రాబ్లంని. నిజమేరా, సమస్యకి హారతిచ్చి మరీ మనింట్లో అడుగు పెట్టేలా నేనే చేశాను. ఏం చేస్తాం, అంతా అత్తయ్య కోసమే. ఏంటి, నేనేదో తప్పు చేసినట్టు అందరూ నన్ను అంటున్నారు? ఆ ప్రాజెక్ట్లో నేను పనిచేస్తున్నాను. నేను పనిచేసే ప్రాజెక్ట్ని నేనే బ్యాడ్ పబ్లిసిటీ ఎలా ఇస్తాను? యష్, నువ్వు మీ వదిన కరెక్ట్గా బిజినెస్ చేస్తే ఏ ప్రాబ్లమ్స్ రావు. తప్పు మీ దగ్గర పెట్టుకుని నన్నంటారేంటి? సింధు చెప్పేది కూడా నిజమే కదరా. యష్, తను చేసే ప్రాజెక్ట్ని తనే ఎందుకు పాడు చేసుకుంటుంది? నీకు తెలియకుండా ఎక్కడో ఏదో తప్పు జరిగుంటుందిరా. అదేంటో ఎవరో కనుక్కొని సరిచేయచ్చు కదరా. మీ అబ్బాయికి అంత ఆలోచనే ఉంటే ప్రాజెక్ట్ పరిస్థితి ఇలా ఉండదు మావయ్య. గుడ్డిగా ఒకళ్ళని నమ్మడం మానేసి ప్రాజెక్ట్ మీద మనసు పెడితే తెలుస్తుంది ఏ మిస్టేక్ ఎవరు చేస్తున్నారన్నది. వింటున్నారు కదా అత్తయ్య, సింధు మాటలు మీరు వింటున్నారు కదా అత్తయ్య. ఆ మిస్టేక్ ఏదో నేనే చేస్తున్నట్టుగా తను మాట్లాడుతోంది. ఆ రోజు ఇలాగే పిల్లల బర్త్డే రోజు మహిళా మండలి వాళ్ళ ద్వారా మీ పరువు తీయాలని చూసింది. తర్వాత మరిదిగారినేమో అవార్డు తీసుకోకుండా ఆపింది. ఇప్పుడు నా క్యారెక్టర్ బ్యాడ్ చేసి నా పరువు కూడా తీయాలని చూస్తోంది. ఏదంతా సింధుని మీరు మన ఇంటికి తీసుకురావటం వల్లే అత్తయ్య జరుగుతుంది. ఏడోకు మధు. వదిన, సింధు ఏదో అందని దానికి నువ్వేం ఫీల్ అవ్వద్దు. ఇందులో నీ తప్పేం లేదని నాకు అర్థమవుతుంది. అందుకే ప్రాజెక్ట్ని హోల్డ్లో పెట్టానే తప్ప పూర్తిగా ఆపేయలేదు. మీ సిన్సియారిటీని ప్రూవ్ చేసుకొని ఆ గవర్నమెంట్ ల్యాండ్ తాలూకు పేపర్స్ తీసుకురండి. అవి సునంద మేడంకి చూపించి మళ్ళీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ముందుకెళ్దాం. మీ వెనక మీతో పాటు నేను కూడా ఉంటాను వదిన. మీరేం వరి అవ్వకండి. ఈ ప్రాజెక్ట్కి ఎవరెన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా ఆపలేరు. గుడ్. ఇప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు యష్. ఆ ల్యాండ్ పేపర్స్ వచ్చాకే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తానన్నావు చూడు, అది నీకు నీ కంపెనీకి మంచిది. ఎంతో మేలు చేస్తుంది కూడా. ఇది చాలు నాకు. అంటే ఈ ప్రాజెక్ట్ గురించి జరిగిన ఈ బ్యాడ్ ప్రొపగండా అంతా నువ్వే చేశావని ఒప్పుకుంటున్నావా సింధు? లేదు యష్, దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఇదంతా నీ మంచి కోసమే జరుగుతుందని నేను నమ్ముతున్నాను యష్. ఏయ్ చూడు, నా మంచి గురించి నువ్వేం సలహాలు సూచనలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కాస్త నీ పని నువ్వు చూసుకొని నీ హద్దుల్లో నువ్వు ఉంటే మంచిది. జాగ్రత్త.
ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావే అది మా అత్తయ్య అండ చూసుకొని చెప్తాను. మాకు టైం వస్తుందే అప్పుడు చెప్తాను నీ సంగతి. చూడు మధు, ఎవరు ఎన్ని ప్లాన్స్ వేసినా నువ్వు ఈ ప్రాజెక్ట్ని కరెక్ట్గా స్టార్ట్ చేస్తావు, కరెక్ట్గా సక్సెస్ చేస్తావు కూడా. నీతో పాటు నా కొడుకే కాదు, నేను నీ వెంటే ఉంటాను. ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా నువ్వు అనుకున్నదే చెయ్యి, సరేనా? నువ్వు మాత్రం ఏమీ ఆలోచించకు. రాచంద్ర, తమ్ తేజ, నువ్వు కూడా వెళ్ళు. సింధుతో ఒక విషయం చెప్పొస్తాను. తనతో ఇంకా నువ్వు మాట్లాడేదేంటి మధు? పద వెళ్దాం. తేజ ప్లీజ్ వెళ్ళు. సరే, తొందరగా వచ్చేసి. ఏంటి సింధు, సునంద మేడంని ఇంటికి పిలిపించి విషయం చెప్పించగానే నువ్వు గెలిచాను అనుకుంటున్నావా? నెవర్. నీ గెలుపుకి నేనెప్పుడూ అడ్డుగోడలా నిలబడి ఉంటాను. నువ్వింకా ఈ ఇంట్లో ఎన్నో రోజులుండవు. బామ్మగారి ఆరోగ్యం దృష్ట్యా పోన్లే కదా అని ఊరుకుంటుంటే నాకే ఎదురొస్తావా? ఇంకా రోజులు లెక్క పెట్టుకో. ఆ జర్నలిస్ట్ మోహన్ ద్వారా ఈ గేమ్ ఆడుతోంది నువ్వేనని నాకు బాగా తెలుసు. ఇంట్లో ఇప్పుడు అందరూ నా వైపే ఉన్నారు. నిన్ను త్వరలోనే బయటికి పంపిస్తాను. చూడు. ఇంట్లో అందరూ నీ వైపు ఉన్నారని ఓ అని మిడిసిపడకు. నీ వైపు మనుషులు మాత్రమే ఉన్నారు, కానీ నా వైపు నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం ఉన్నాయి. నువ్వు మారతావని ఇప్పటిదాకా నీ విషయంలో లైట్ తీసుకుంటున్నాను. నేను మారను, ఇలానే ఉంటాను అంటే ఇంట్లో నుంచి వెళ్ళేది నేను కాదు, నువ్వు. నిన్ను బయటికి పంపించడం నాకొక లెక్కే కాదు, కానీ మారి ఈ ఇంటి పెద్ద కోడలుగా ఉంటావు అని నీకు ఇన్ని ఛాన్సులు ఇస్తున్నాను. బాగా ఆలోచించుకో. నేను గాని నీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మాత్రం నువ్వు లైఫ్లో కోలుకోలేవు. జాగ్రత్త. యష్, ఏంటి? నీతో చిన్న పనుంది. నేను ఆఫీస్ వర్క్లో ఉన్నాను, నన్ను విసిగించకుండా వెళ్ళు. ఇందాక జరిగిన దానికి సార్ వారికి ఇంకా నా మీద కోపం పోయినట్టు లేదు. యష్, నాకు ఒక హెల్ప్ చేస్తావా? ఏంటి? బాగా ఆకలిగా ఉంది. ఆకలిగా ఉంటే వెళ్ళి తిను, నన్ను తినకు. నేను తినడం కుదరదు యష్. ఏ? ఎందుకని? ఇదిగో చూడు,
చేతులకి గోరింటాకు పెట్టుకున్నాను కదా. ఇప్పుడు నన్నేం చేయమంటావు? నువ్వే దగ్గరుండి కొంచెం నాకు తినిపించొచ్చు కదా. నేను నీకు తినిపించాలా? అవును. చూడు, నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావు. అప్పుడు భాగ్యం ముందు నాకు తినిపించావు కదా, ఇప్పుడేంటి ప్రాబ్లం నీకు? అప్పుడంటే మా బామ్మ ముందు మనిద్దరం భార్యాభర్తలుగా అన్యోన్యంగా ఉండాలని చెప్పి ఆమె నమ్మాలని అలా చేశాను. ఇప్పుడు భాగ్యం లేదు కదా, నా దగ్గర నీ నాటకాలొద్దు. హే, వెళ్ళి నీ పని నువ్వు చూసుకో, నన్ను డిస్టర్బ్ చేయకు. ఓకే, భాగ్యం ఉంటేనే నాకు తినిపిస్తావు, అంతేగా? అంతే. భాగ్యం, భాగ్యం, భాగ్యం. ఇప్పుడు భాగ్యం ఎందుకు పిలుస్తున్నావే? నీ చేత్తో నేను ముద్దలు తినాలి అంటే భాగ్యం చేత నీకు తిట్లు దెబ్బలు పడాలి కదా. నువ్వు చాలా ఎక్కువ చేస్తావు. ఏంటి సింధు పిలిచావు? చూడు భాగ్యం, నీ మనవడు చేతికి గోరింటకు పెట్టుకున్నాను, కాస్త దగ్గరుండి నాకు అన్నం తినిపించు అంటే ఆఫీస్ పని ఉందంటున్నాడు. ఒరే యష్, నీకెన్నిసార్లు చెప్పాలిరా, ముందు పెళ్ళామే ముఖ్యం, ఆ తర్వాత ఏదైనానని. నీ పెళ్ళానికి తినిపిస్తే నీ సొమ్మేం పోతుందిరా. అది కాదు భాగ్యం, నేను అర్జెంటుగా ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నాను. ఏమనుకోకుండా ఈ ఒక్కసారికి సింధుకి మీరెవరైనా తినిపించవచ్చు కదా. అయినా పెళ్ళాం బాధ్యత తీర్చాల్సిన బాధ్యత మొగుడుదేరా. ఆఫీస్ పనులన్నీ తర్వాత చూసుకోవచ్చు, ముందు వెళ్ళి సింధుకి భోజనం తినిపించు. అత్తయ్య, వాడేదో అర్జెంట్ వర్క్ అంటున్నాడు కదా, వాణ్ణి వదిలేయండి, సింధుకి నేను తినిపిస్తాను. థ్యాంక్స్ అమ్మా. నువ్వే చెప్పు భాగ్యం. మొగుడు పెళ్ళాల మధ్య నువ్వెందుకే దమయంతి? అనవసరంగా నువ్వు దూరతానే ఉంటావు. వాళ్ళు చూసుకుంటారులే. నా మనవడికన్నీ వాళ్ళ తాత పోలికలే. వాళ్ళ తాత కూడా అంతే. నాతో సరసం ఆడాలి అనిపించినప్పుడల్లా నా చేతులకి గోరింటాకు పెట్టి దగ్గరుండి నాకు భోజనం కలిపి పెట్టేవారు. ఒరే యష్, సింధు ఆకలితో ఉంది, వెళ్ళరా. అది కాదు భాగ్యం. వెళ్తావా లేదా? వెళ్తానులే. పద. వెళ్ళరా. ఏమైనా నా మనవడికన్నీ వాళ్ళ తాత పోలికలే. హలో. కూర్చో. అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను, నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను, ఎందులోని నీకు నేను తీసుకోను. నా సంగతేంటో తెలుసుకోవా, పోను పోను. అచ్చమైన పల్లె రాణి పిల్ల నేను, పైన గాలి పీల్చి పెరిగినాను, ఏరి కోరి గిల్లి కజ్జా పెట్టుకోను. నిన్ను చూస్తే ఇల్లగుండా ఉండలేను. హై 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 హే సూపర్ స్టైల్ సుందరా, లేనిపోని డాబు మానరా. వాట్? తప్పులేదురా, రేవులోని తాడి చెట్టులా నీ ఎక్కువేమిటో. ఆ చుక్కల్లోని చూపు కొద్దిగా నేల దించుకో.
ఆగు. చూసావా దమయంతి, ఆ, భార్యాభర్తలిద్దరూ ఎంత ముచ్చటగా ముద్దుగా ఉన్నారో. ముద్దు కాదత్తయ్య, మిమ్మల్ని అడ్డం పెట్టుకుని మా అందరిని ముద్దుల్ని చేస్తుంది ఆ సింధు. పట్టు. తినసిందు. పట్టు పట్టు పట్టు. సారీ. ఒరే మనవడా, పెళ్ళాం కొంగు జారిపోతే సర్దడానికి ఆలోచిస్తున్నావేంట్రా? అది కాదు భాగ్యం. సర్దు. అలాగే. ఆ యష్, ఏంటి? చెమటలు ఎక్కువగా వస్తున్నాయి. కాస్త విసనకర్రతో విసరచ్చు కదా? సరే. ఛీ, వేళ్ల సరసం పాడుగాను చూడలేక చచ్చిపోతా ఉంటాను. ఛీ, కన్యా, ఏంటి? నీ చేతులకు కూడా గోరింటాకు పెట్టుకోవచ్చుగా. పెడతాను. వద్దు, నా గోరింటకొద్దు. వద్దు, నాకొద్దు. కన్యా కన్యా కన్యా, ఈ గోరింటాకు తర్వాత పెడతాను. దాచి పెడతాను. రాత్రికి పెడతాను. కన్యా. అబ్బి, ఇదేం బాగోలేదు. ఏమైంది? మీరు సింధుకి చెప్తానే ఉండారు కదా, నా మనసులో నువ్వు లేవు, నీ మీద నాకు ప్రేమ కానీ ఇష్టం కానీ లేవు అని. అవును. అయినా ఆ సింధు బామ్మగారిని అడ్డం పెట్టుకొని మీతో ఎట్ట ఆడుకుంటా ఉండదో చూసారా? ఇంకా మీ చేత్తో నోట్లో ముద్దలు పెట్టించుకోవటం, కావాలని బయట కొంగు జారు విడిచి అది మీ చేత సర్దించుకోవటం చూడటానికి అసలేం బాగాలేదబ్బే. నిజమే సంధ్య. సింధు ఇంటికొచ్చిన దగ్గర నుంచి మెంటల్గా నన్ను టార్చర్ పెట్టి ఏడిపిస్తుంది. మీరు కూడా సింధుని బాగా ఏడిపించాలా, అప్పుడు కానీ తనకి బుద్ధి రాదు. నువ్వు చెప్పింది కరెక్టే. సింధుని ఏడిపిస్తేనే ఇంకా నా జోలికి రాకుండా ఉంటుంది. సింధుని ఎట్ట ఏడిపిస్తారో చెప్తాను. ఓకేనా? ఓకే అబ్బి. దీంతో సింధు తిక్క కుదురుతారు. సింధు, చెప్తా నీ పని. అదిగో తను ఇక్కడే ఉంది. నీకంతా గుర్తుంది కదా? ఓకే కదా? ఓకే ఓకే. వెళ్ళు వెళ్ళు వెళ్ళు.
చెప్తా నీ పని. సంధ్య, ఈ పట్టి ఎవరిది ఇక్కడ పడిపోయింది? సంధ్య, అభి అభి ఈ పట్టి ఎవరిది సంధ్య? అయ్యో నాది అభి, కింద పడిపోయినట్టుండది, చూసుకోలేదు. ఓ, అవునా? సరే, నేను పెడతానుండు. ఆ, ఏది కాలు పెట్టి చెప్తాను. ఉమ్. సంధ్య, నీ పాదం ఎంత మృదువుగా సుకుమారంగా ఉంది. అసలు నీ పాదాన్ని తాకితే తామర పువ్వుని తాకినంత చల్లగా హాయిగా ఉంది. నిజంగా నీ పాదానికి పట్టి తొడగడం ఈరోజు నా అదృష్టం సంధ్య. చెప్తాను మీ సంగతి. సంధ్య, సింధు ఏది? ఏమో అభి, ఇప్పటిదాకా ఇక్కడే ఉండదు కదబ్బి, సడన్ గా ఏడికెళ్ళి ఉండదు. పెండ్లవా, ఓ పెండ్లవా, ఇది కూడా బామ్మగారు నా పెళ్ళం.